శాస్త్ర ఈనాటి విషయం లింగాష్టకం. మీ అందరికీ తెలిసినదే, విన్నదే, వచ్చినదే అయినా మరోసారి మీ ముందుంచాలనుకుంటున్నా పఠనం టీవీఎస్ఆర్జే శాస్త్రి. వినండి మరి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఏ లింగస్వరూపం బ్రహ్మ, విష్ణు మరియు సమస్త దేవగణముల ద్వారా పూజింపబడుచున్నదో, నిర్మలమైన కాంతితో ప్రకాశించుచున్నదో, ఏ లింగం జన్మ జన్మాంతరముల దుఃఖములను పోగొట్టునో, మోక్షమునిచ్చునో అట్టి ఆ సదాశివలింగమునకు నమస్కరించుచున్నాను. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఈ శివలింగము శ్రేష్టమగు దేవగణములు, ఋషిగణములచే పూజింపబడుతున్నదో, ఏ లింగము కామదేవుని నశింపచేసినదో, ఏ లింగం కరుణామయమో, ఏ లింగం రావణుని గర్వమును హరించునదియో అట్టి సదాశివలింగమునకు నమస్కరించుచున్నాను. సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఏ లింగము దివ్యమైన సుగంధములతో లేపితమయ్యున్నదో, జ్ఞానమిచ్చేత్ శంకర అన్నట్లు మన బుద్ధిని వర్ధిల్ల చేయుచున్నదో, సమస్త సిద్ధ దేవ అసుర గణములచే నమస్కరింపబడుచున్నదో అట్టి సదాశివలింగమునకు నమస్కరించుచున్నాను. కనక మహామణిభూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఏ సాంబ సదాశివుని లింగస్వరూపము స్వర్ణ, మణి, మాణిక్యాది మహామణులతో అలంకరింపబడినదో మరియు నాగరాజుచే చుట్టబడి ఉన్నదో, అత్యంత శోభాయమానముగానున్నదో, ఏ లింగము తన మామగారైన దక్షుని యజ్ఞమును సహితము నాశనము చేసినదో అట్టి సదాశివలింగమునకు నమస్కరించుచున్నాను. కుంకుమ చందనలేపితలింగం పంకజకార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఏ సదాశివుని లింగము కుంకుమ, చందనము మొదలైన సుగంధ ద్రవ్యములతో పూయబడి ఉన్నదో, దివ్యమైన కమలముల దండలచే అలంకరింపబడి ఉన్నదో, జన్మ జన్మాంతరములలో చేసిన పాపములను పోగొట్టునదియో అట్టి సదాశివలింగమునకు నమస్కరించుచున్నాను. దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం. భావభక్తి ద్వారా
దేవగణములన్నింటితోనూ పూజింపబడి సేవింపబడునదియు కోటి సూర్యుల తేజస్సు కలదియు యగు ఆ సదాశివలింగమునకు నమస్కరించుచున్నాను. అష్టదళోపరివేష్టితలింగం సర్వసమోద్భవకారణలింగం అష్టదరిద్రవినాశితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళ పద్మములచే ఆవృతమైనట్టి సకల చరాచర జగత్తు పుట్టుకకు కారణమైనట్టి అష్టదరిద్రములను పోగొట్టునట్టి ఆ సదాశివలింగమునకు నమస్కరించుచున్నాను. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరాత్పరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగం దేవగురువగు బృహస్పతి, దేవతాశ్రేష్ఠుడగు ఇంద్రుడు మొదలైన వారిచే పూజింపబడుతున్నదో ఎల్లప్పుడూ నందనవన పుష్పములతో అర్చింపబడు ఆ పరాత్పరుడు పరమాత్మ స్వరూపమగు ఆ సదాశివలింగమునకు నమస్కరించుచున్నాను. లింగాష్టకమిదం పుణ్యం యప్పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఎవరు ఆ సాంబశివలింగము ఎదుట ఈ లింగాష్టకాన్ని పఠిస్తారో వారు నిశ్చయంగా శివలోకానికి పోతారు. ఆ శివునితోనే నివసించి బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు.